గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఈసారి ముందుకు పోతానని టీడీపీ ఓటమి భయంతో అప్పుడే దాడులకు పాల్పడుతోంది అంటున్న డాక్టర్ సునీల్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. 2014లో పూతలపట్టు శాసనసభ్యుడిగా గెలిపొందిన తర్వాత మరి 2019లో కొంత విరామం తీసుకున్న డాక్టర్ సునీల్ మరోసారి 2024 ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం నుంచి మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే, ఎలా ఉంది? ఒక 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు, ఆ తర్వాత మరీ జనంలోకి వచ్చారు. ఎలా రెస్పాన్స్ ఉంది? మీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే పార్టీలో కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ గుర్తింపు ఇస్తుంది అనేది నేనే ఎగ్జాంపుల్. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసాము, ప్రతిపక్షంలో పోరాడాము, విరామం వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారు. ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే అపూర్వ స్పందన ఉంది. ఏ పథకాలు అయితే, ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రజల్లోకి వెళ్ళాయో అవే ఈరోజు ప్రజల ద్వారా మేము వెళ్ళినప్పుడు వారి ద్వారా అపూర్వ స్పందన కనిపిస్తుంది. ఒక మంచి పరిపాలన చూసాము, ఒక మంచి పరిపాలన అందింది అనే ఒక సంతృప్తి ప్రజల్లో ఉంది. సో వ్యక్తిగతంగా నాకు కూడా కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల్లో కూడా నాయకులతో కానీ కార్యకర్తలు కానీ ప్రజలతో కూడా ఒక మంచి అనుబంధం ఉంది. సో ఆ అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా మళ్ళీ కూడా మా యొక్క రాకని వాళ్ళు స్వాగతిస్తున్నారు. పల్లెల్లోకి వెళ్తే వారి యొక్క ప్రేమ అభిమానం మళ్ళీ మేము కళ్ళారా చూస్తున్నాము. నిజంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజాసేవ చేయడానికి మళ్ళీ నాకు ఒక అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న గతంలో ఏదైతే ఇప్పుడు ఉన్నాడో ఆయన వల్ల చాలా చోట్ల ఆయన ప్రజలు వ్యతిరేకించారు. ఆయన వల్ల పార్టీ క్యాడర్ కూడా కొంత వ్యతిరేకతకు దూరమైంది. వాళ్ళందరినీ మీరు ఎలా దగ్గరకు తీసుకుంటారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు 2019 వరకు వాళ్ళతో కలిసి పనిచేస్తాం, ఒక మంచి అనుబంధం ఉంది. ఉన్నటువంటి ఎక్కడైతే వ్యతిరేకత ఉందో, లేకపోతే కొంతవరకు పార్టీకి తన పాత ఎమ్మెల్యే ద్వారా ఏదైనా కొద్దిగా ఆ గ్యాప్ వచ్చి ఉంటే నేను ఆ గ్యాప్ అంతా కూడా సరిదిద్దుకుంటున్నాను. నాయకులతో మాట్లాడాము, వారి యొక్క సమస్యలు తెలుసుకున్నాము. వ్యక్తిగతంగా వారితో ఒక అష్యూరెన్స్ ఇచ్చి తిరిగి వారికి ఎంకరేజ్మెంట్ చేసి మళ్ళీ మనం కలుపుకొని ఈరోజు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే చూడండి, ఈరోజు 5 మండలాల్లో మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఆ పంచాయతీ నుంచి కానివ్వండి, ఆ మండలం నుంచి కూడా అందరు నాయకులు కూడా ఈరోజు వస్తున్నారు. అదే ఈరోజు మార్పు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ మార్పు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈరోజు చూస్తే టీడీపీ వాళ్ళు కూడా ఏదో తాయిలాలు ఇచ్చి, లేకపోతే ఏదో ప్రజల కుక్కర్లు అమ్మడము, లేకపోతే ఏదో ఒక రకంగా కొంత దిగజాడు రాజకీయాలు కూడా చేసే పరిస్థితి వచ్చింది. మార్పు అన్నారు. మార్పు అనేది కేవలం రిజర్వ్ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు మార్చారు, మిగతా చోట్ల మార్చలేదని మీ పార్టీ నుంచి వెళ్ళిన ఆదిమూలం కానీ ఎంఎస్ బాబు కానీ వీళ్ళు అంటున్నారు కదా, అదేంటి సార్? ఇది మిగతా నాయకులు మార్చకుండా కేవలం దళిత రిజర్వేషన్లో ఉన్న చోటే మార్పు జరిగిందని ఒక ప్రచారం కూడా మీ పార్టీ మీద జరుగుతుంది. ఇది తప్పండి. ఎందుకంటే రిజర్వ్డ్ స్థానాల్లోనే కాదు, ఈరోజు ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు సరిగా పనిచేయలేదు అంటే గత 1 ఇయర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పదే ప్రస్తావించారు. మీరు కరెక్ట్గా పనిచేస్తే మీకు మంచి రెస్పాన్స్ ప్రజల్లో ఉంటేనే టికెట్ ఇస్తానని చెప్పండి. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇదే జిల్లాలో మనం మదనపల్లి తీసుకుందాం. మదనపల్లి ఓసి అక్కడ కూడా అభ్యర్థులు మార్చారు. కదిరి తీసుకోండి, సిద్ధారెడ్డి గారు వర్క్ చేశారు, కానీ అక్కడ కొంత క్యాడర్తో ఉంది కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు. అలా ఓన్లీ రిజర్వ్ కమ్యూనిటీలోనే మార్చలేదండి, అన్ని చోట్ల కూడా మార్పు అనేది ఉంది. చిత్తూరు తీసుకుందాము, ఈరోజు చిత్తూరులో కూడా మార్పు ఉంది. సో కేవలం దీన్ని ఒక అవకాశవాదంగా టీడీపీ ముందుకు తీసుకొస్తుందే కానీ ఎక్కడ కూడా దళితులను మాత్రమే మార్చిన సమస్యలు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు సరిగా పనితనం లేదో అక్కడ గెలుపు గుర్రాలని దృష్టిలో పెట్టుకొని పార్టీ మార్చిందే కానీ కులం బేస్తో కానీ రిజర్వ్ వాళ్ళని మార్చడం అనేది అబద్ధం. 2014 నుంచి 19 వరకు తాను శాసనసభ్యుడిగా ప్రజలకు అందించిన సేవలను గుర్తించుకొని పార్టీ అధిష్టానం కానీ జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి కానీ తనకి అవకాశం కల్పించారని, ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని, భవిష్యత్తులో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఓటమి ప్రెస్టేషన్లో దాడులకు కూడా పాల్పడుతుందని ఈ విషయంలో ప్రజలందరూ గమనిస్తున్నారంటున్నారు డాక్టర్ సునీల్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.